నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ విద్యాశాఖలో ప్రస్తుతం అసలు ఏం జరుగుతుంది? ఒక కీలక అధికారి వ్యవహార శైలి వల్ల ప్రభుత్వం పరువు పోయే పరిస్థితికి ఎందుకు వచ్చింది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆదేశాలు ఇచ్చిన ఏడాది కాలంగా ఆ ఫైల్ ఎందుకు కదలట్లేదు? ఇప్పుడు విద్యాశాఖలో హాట్ టాపిక్ మారిన బోర్డుల విలీనం, ఈ వ్యవహారం వెనుక అసలు కథ ఏంటి? విద్యాశాఖలోని ఒక కీలక అధికారి తీరుపై వస్తున్నటువంటి విమర్శల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని, జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా మార్పులు తీసుకురావాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. అయితే ఆయన గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగానే స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి అయితే ఎస్ఎస్సి మరియు ఇంటర్మీడియట్ బోర్డులను ఒకే గడువు కిందకు తీసుకురావాలని, అంటే రెండు బోర్డులను ఒకే దగ్గరికి తీసుకురావాలనేది ఏడాది కిందటే ఆయన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశించారంటే అధికారులు యుద్ధ ప్రాతిపదికన కసరత్తు చేయాల్సిన అవసరం ఉంటుంది ఎంతకైనా. కానీ విద్యాశాఖలో చక్రం తిప్పుతున్న ఒక కీలక అధికారి మాత్రం ఆ విషయాన్ని అస్సలు పట్టించుకోవట్లేదనే ఆరోపణలు వస్తున్నాయి. సీఎం సమీక్షలో అడిగినప్పుడల్లా పని జరుగుతుంది సార్ అని చెప్పడం తప్ప ఆయన చేసిందేం లేదు. ఆ తర్వాత ఆ ఫైల్ను పక్కన పడేయడం ఆ అధికారికి అలవాటుగా మారిందట. ప్రస్తుతం ఈ వార్తలే కనిపిస్తా ఉన్నాయి. ఈ నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరిందని కొన్ని సందర్భాలు ఇప్పుడు తాజాగా వస్తూ ఉన్నాయి. తాజాగా విడుదలైనటువంటి ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ ప్రకారం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బోర్డుల విలీన ప్రక్రియ పూర్తవుతుందని అందరూ భావించారు. అయితే తొలుత ప్రకటించిన అడ్మిషన్ షెడ్యూల్ను ప్రభుత్వం వాయిదా వేసింది. అందరూ ఏమనుకుంటున్నారంటే ఇక విలీనం జరగబోతుంది కాబట్టే ఈ ప్రభుత్వం వాయిదా వేసింది అనుకున్నారు. కొత్త విధానం అమల్లోకి వస్తుందని ఆశించారు. కానీ కట్ చేస్తే లోపల అసలు విలీనానికి సంబంధించినటువంటి ప్రాథమిక కసరత్తు కూడా జరగలేదని తేలిపోయింది. దీంతో చేసేదేమీ లేక ప్రభుత్వం మళ్ళీ పాత పద్ధతిలోనే ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూళ్లను యథావిధిగా ప్రారంభించాల్సి వచ్చింది. ఈ వారం రోజుల గందరగోళం వల్ల అటు విద్యార్థులు ఇటు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ వ్యవహారం చివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. ఏడాది కాలంగా ఏం చేస్తున్నారు? సాంకేతిక న్యాయపరమైన చిక్కులు ఉంటే ముందే ఎందుకు చెప్పలేదు? చివరి క్షణంలో మెలికలు పెడితే ఎలా అంటూ సదరు అధికారిని నిలదీసినట్లు సమాచారం. సీఎంకు ఆ అధికారిపై ఉన్న నమ్మకాన్ని ఆమె దుర్వినియోగం చేస్తున్నారనే చర్చ ఇప్పుడు సెక్రటేరియట్ వర్గాల్లో బలంగా సాగుతోంది. ముఖ్యమంత్రి అడిగిన ప్రతి ఫైల్ను ఓకే చేస్తారనే భరోసాతో తన ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటూ పరోక్షంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం విలీనం విషయంలోనే కాదు, విద్యాశాఖలను ఇతర సంస్థల అధికారులతో కూడా ఈమె తీరు వివాదాస్పదంగా ఉందని సమాచారం. సీనియర్ ఐఏఎస్ అధికారులను సైతం లెక్క చేయకపోవడం, వేరే అధికారులు ఏదైనా సలహా ఇస్తే అడ్డు తగలడం, ఇతర అధికారులను చులకనగా చూడడం వంటివి విద్యాశాఖలో అంతర్గతంగా కలహాలకు తెరలేపుతుంది. అయితే ఈ సిచ్యువేషన్స్ అన్ని చూస్తే కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది అధికారి తీరే ఏ విధంగా ఉంది. అయితే ఒక కీలక అధికారికి ఉండాల్సిన సమన్వయం లోపించడంతో మొత్తం డిపార్ట్మెంట్ ప్రతిష్ట మసకబారుతుందని తోటి అధికారులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ విద్యాశాఖలో కీలకమైనటువంటి మార్పులు రావాల్సిన సమయంలో ఇలాంటి నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర భవిష్యత్తుకు నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోవాలని, విద్యాశాఖలో పేరుకుపోయినటువంటి ఇట్లాంటి నల్లు లాంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పక్కన పడేయాలని ప్రజలు కోరుతా ఉన్నారు. అయితే ఇలాంటి సమయంలో మరి అక్కడ రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ఆదేశాలను పాటించినటువంటి అధికారిని మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఆమెను పర్టికులర్ పొజిషన్ నుంచి తీసివేయట్లేదు అనేది కూడా సెక్రటేరియట్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అసలు ఎవరు అధికారి, ఎందుకు ఆమె అసలు అంత పవర్ఫుల్ మారింది? ఎందుకంటే ఒక ఐఏఎస్ అధికారికి ఒక మిగతా అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరికంటే ఈమె ఎందుకు పవర్ఫుల్గా మారింది? ఈమె చెప్పినటువంటి ఫైల్ మీదనే రేవంత్ రెడ్డి గారు ఎందుకు సంతకం పెడతా ఉన్నారు? అసలు ఆ అధికారి తాను ఇష్టానుసారంగా ఒక ఫైల్ని ఒక సంవత్సరం ఒక సంవత్సరం దాటిపోయిన తర్వాత కూడా రెండు బోర్డులను విలీనం చేయాలని రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో జాతీయ విద్యా విధానాన్ని తీసుకురావాలని చెప్పిన తర్వాత కూడా ఆ అధికారికి అసలు ఏం పట్టనట్టు ఆ ఫైల్ని ఎందుకు పక్కన పడేసింది? అంటే ఆమెకు ఇష్టం లేదా, లేకపోతే ప్రభుత్వానికి కావాలని చెడ్డ పేరు తెస్తుందా, లేకపోతే రేవంత్ రెడ్డి ఏమనడనే ధీమాతోటి విద్యా వ్యవస్థను ఇంతలా అతలాకుతలం చేస్తుందా? ఎందుకంటే ఇప్పటికే విద్యా వ్యవస్థ పైన విద్యాశాఖ మంత్రి లేడు, రేవంత్ రెడ్డి వద్దనే ఈ మంత్రిత్వ శాఖ ఉంది. ఆయన ఇప్పటికీ విద్యాశాఖను మొత్తం నాశనం చేస్తున్నాడని ఒక చర్చ నడుస్తూ ఉంది. ఇట్లాంటి అధికారులు మరి ఈ విషయాన్ని మరీ ఎక్కువగా స్ప్రెడ్ చేసే విధంగా, అంటే నిజంగానే ప్రజలు నమ్మే విధంగా విద్యాశాఖ అసలు ఏమాత్రం బాగా లేదు అనే విధంగా నమ్మేటటువంటి
విధానంగా వీళ్ళు చేసినటువంటి పనులు కనిపిస్తా ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ తన దగ్గర ఉంచుకోవడమే కాదు, దాన్ని ఏ విధంగా చక్కదిద్దాలి, ఇట్లాంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ బయటికి తొలగించి మరి విద్యాశాఖకు మంచి పేరు తెచ్చేటువంటి అధికారులను, విద్యాశాఖ పైన అవగాహన ఉన్నటువంటి అధికారులను పక్కన పెట్టుకోవాలి. కానీ ఇట్లాంటి వాళ్ళని పక్కన పెట్టుకొని ఉన్న ప్రభుత్వానికి ఉన్నటువంటి పరువు కావచ్చు, లేకపోతే విద్యాశాఖకు ఉన్నటువంటి పరుగును పోగొట్టుకోవద్దని చాలా మంది ఆయనకు చెప్తూనే ఉన్నారు. కానీ మరి చూద్దాం, మరి రేవంత్ రెడ్డి గారు మరి అధికారికి మరి నార్మల్ గా నిన్న మొన్న ఇచ్చినట్టు జస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేస్తాడా, లేకపోతే అధికారి ప్లేస్ లో ఇంకో కొత్త అధికారిని తీసుకుంటారా లేదా అనేది కూడా వేచి చూద్దాం. మరి విద్యాశాఖ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని మరి కాపాడుకుంటారా లేదా, మరి రానున్నటువంటి రోజుల్లో ఆ అధికారి అదే విధంగా ఐఏఎస్ లను పక్కన ఉన్నటువంటి మిగతా అధికారులను చులకనగా చూసి అదే విధంగా చేస్తుందా లేదా అనేది కూడా మరి కాలమే నిర్ణయిస్తుంది. మరి ఆమెను తీసేస్తారా లేదా అనేది కూడా రేవంత్ రెడ్డి గారి మీద ఆధారపడింది. కాబట్టి విద్యాశాఖ మంత్రికి ఉన్నటువంటి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నటువంటి రోజుల్లో మరి విద్యాశాఖ భవిష్యత్తు కోసం, విద్యాశాఖలో ఉన్నటువంటి ప్రజలు మరి పిల్లలు ఎవరైతే చదువుకుంటా ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు వారి కోసం మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.